విశాఖ ఉక్కుని ప్రైవేటైజ్ కాకుండా ఆపేశాము. బడ్జెట్లో కేంద్రం ఏకంగా 12,500 కోట్లు కేటాయించింది అని సీఎం చంద్రబాబు ప్రకటించడం మనకి గుర్తుంది. ప్రధానమంత్రి గారు స్టీల్ ప్లాంట్ 12,500 కోట్ల రూపాయలు. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ లో 34 విభాగాల్ని కేంద్రం ప్రైవేటైజ్ చేస్తూ ఉండేసరికి ఇక దశల వారీగా స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయబోతున్నారు అనే సంగతి రాష్ట్రం మొత్తానికి అర్థమవుతుంది. ఇప్పుడు చంద్రబాబు సెంట్రల్ గవర్నమెంట్ అన్న ఇవ్వాలి, స్టేట్ గవర్నమెంట్ అన్న ఇవ్వాలి, బ్యాంకులన్న ఇవ్వాలి అని మాట్లాడడం చూస్తే అదేంటి కేంద్రం ఇచ్చిందన్నారు కదా, మరి ఇప్పుడేంటి ఇలా అంటున్నారు అనే డౌట్ సగటు ఆంధ్రుడికి కలుగుతోంది. పైగా ఇదే కూటమి నాయకులు విపక్షంలో ఉండగా జగన్ అధికారంలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కుని ప్రైవేటైజ్ చేస్తే సహించబోం, ప్రాణాలైనా ఫణంగా పెట్టి కాపాడుతాం అని చేసిన ప్రకటనలు ఇప్పుడు ఒక్కసారిగా రీసర్ఫేస్ అవుతున్నాయి.